నమస్కారం, తాండవ న్యూస్ కి స్వాగతం. మాకు ప్రభుత్వం డబ్బులొద్దు, మా కష్టార్జిత సొమ్మే మాకు ఇప్పించండి అంటూ జయలక్ష్మి బ్యాంక్ డిపాజిటర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. పిఠాపురంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో వారి ఆవేదన వెల్లువెత్తింది. పిఠాపురం పాడా కార్యాలయంలో పీడీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీడీ వసంత మాధవి, కమిషనర్ నామా కనకారావు సహా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డిపాజిటర్లు పాడా కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. మా డబ్బులు మాకు ఇప్పించండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం పేడి డాక్టర్ శివరాం ప్రసాద్ కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. నాకు 80 సంవత్సరాలయ్యా, ఏ ఆధారం లేని జీవితం. ఏదో కొద్దిగా పెద్దవాళ్ళు ఇచ్చిన కౌంటర్ ఉంటే అమ్మేసి అందులో పడేసుకున్నాను. ఆ డబ్బులు పట్టుకొచ్చి బ్యాంకులో వేసేదాకా వాళ్ళు తినేశారయ్యా. దగ్గర 70-80 లక్షల రూపాయలు అందులో ఉండిపోయాయండి. మాకు ఏ ఆధారం లేదండి, బతకడానికి దారి లేదు, ఏ పెన్షను లేదు, ఏ ఆధారం లేదు. ఈ అనారోగ్య పరిస్థితి వచ్చింది. నెలకి 15,000 25,000 మందులు వచ్చినాయి. ఇప్పటికే అప్పులు చేసుకుని ఒక పెంకుటిల్లు అయ్యాను. అది ఏ ఆధారం లేదు. చివరికి గవర్నమెంట్ ట్యాప్ కూడా లేదండి. అన్ని కష్టాలు పడుతున్నానండి. ఈ వయసులో మమ్మల్ని ఇలాంటి కష్టాలు పెట్టినటువంటి ఆ బ్యాంకు, ఆ జయలక్ష్మి బ్యాంకు వారు మరి ఏం పుణ్యం మూట కట్టుకుంటారో తెలియదు కానండి. మాలాంటి వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు. మేము కూడా దానికే సిద్ధంగా ఉన్నాం. సాధ్యమైనంత వరకు దయించి మా మీద దయించి, మాలాంటి వాళ్ళు అందరి మీద దయించి మా డబ్బులు మాకు ఇప్పించండి బాబు. మీ వడ్డీలు అది తర్వాత మాట. వాళ్ళ యొక్క సొత్తులు మీరు స్వాధీనం చేసి తర్వాత అమ్ముకోండి. మాలాంటి వాళ్ళని బతికించండి. ఎంతో మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు చెడిపోయి ఇంట్లో ఆడాళ్ళు వీధిలో పడిపోయి ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోయి. ఇప్పటికైనా దయదల్చండి బాబు. 2022 ఏప్రిల్ 6వ తారీఖున ఎప్పుడైతే ఈ జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు మూసేసిందో ఆ రోజే మా జీవితాలన్నీ కూడా చీకటి బతుకుల్లోకి వెళ్ళిపోయాయండి. అందరము 70-80 ఏళ్ల వయసు వాళ్ళమే అందరం కూడాను. నా వయసు 70 ఏళ్ళు, మా వారి వయసు 80 ఏళ్ళు. మా రిటైర్మెంట్ అన్ని కూడా మొత్తం అంతా కూడా దీంట్లోనే వేసామండి. ఎక్కడ కూడా ఒక రూపాయి కానీ ఒక ఇల్లు కానీ ఎక్కడ ఏమీ లేవండి మాకు. దాంతో మాకు ఏది డబ్బులు పోతా ఆరోగ్యాలు బాగుంటే చాలా అనుకున్నాము. కానీ అనారోగ్యం కూడా, నాకు క్యాన్సర్ అండి, మా వారికి హార్ట్ ప్రాబ్లం అండి. ఇన్ని రకాలుగా ఎన్నో లక్షలు ఖర్చు అవుతున్నాయి. అప్పులు చేసుకొని బంగారం తాకట్టు పెట్టుకొని బతుకుతున్నాము. ఇలాంటి అలా ఇన్ని కోట్లు పట్టుకొని ఒక బ్రాహ్మణ్ లేడీ అయి ఉండి ఆవిడ వెళ్ళిపోవడం అన్నది మేము ఎవరు నమ్మలేకపోయాం సార్. మొదటంతా కూడాను ఇంత ఘోరంగా మోసం చేస్తారని అనుకోలేదు అసలు మేము ఎవరు కూడాను. అందరం కూడా ఇంచుమించు అందరం ఇందులో బ్రాహ్మణులేనండి ఎక్కువ. అందరూ కూడా 70-80 ఏళ్ళు దాటిన వాళ్ళే. ఆల్రెడీ 103 మంది మరణించారండి. మేము కూడా మరణానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకు ఉన్నాము మరి, డబ్బులు మాకు ఏమైనా వచ్చే అవకాశం ఉందేమో, బతుకుతున్నామో అని అన్నట్టుగా చివరి చూపులతో ఉన్నామండి అందరం కూడాను. జయలక్ష్మి ఎంఏఎం సొసైటీ బ్రాంచ్ బాధితులు గత 4 సంవత్సరాల నుంచి బ్యాంకు మూతపడిన దగ్గర నుంచి ఇవాళ అనేక కష్టాలు, అనేక మంది మృతి చెందారు. జయలక్ష్మి బాధితుల వివరాలు తెలియజేసుకుంటూ, బాధితుల తాలూకు ఇబ్బందులు తెలియజేసుకుంటూ 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి తీసుకెళ్ళాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా జయలక్ష్మి బాధితులకి న్యాయం చేస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బాధితులకి న్యాయం చేస్తాము, భరోసా ఇస్తాము అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఇంతమంది చనిపోతున్నారు, 80 మంది మొత్తం మీద చనిపోయారు. ఇన్ని కోట్ల రూపాయలు వీళ్ళ ఆస్తులన్నీ కూడా అక్కడ లాక్ చేయబడి ఉన్నాయి. ఈ ఆస్తులు ఇమీడియట్ గా మీరు అతి తొందరగా వాళ్ళ రూపాయలు వాళ్ళకి ఇప్పించండి. మీరు ప్రభుత్వ రూపాయలు ఇవ్వద్దు, ఎవరు సొంత రూపాయలు ఇవ్వద్దు. వాళ్ళ రూపాయలు వాళ్ళకి వచ్చేలాగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం స్పందించకపోతే ఈ మరణాల రేటు విపరీతంగా రోజు రోజుకి. ఇవాళ అదిగో పెద్ద ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయన కష్టార్జితం అంతా కూడా బ్యాంకులో పెట్టాడు. ఈవేళ ఇలాంటి కుటుంబాలు పిఠాపురంలో కోకొల్లలో. అయ్యా, మీరు దయచేసి మానవతా దృక్పథంతో వీరికి సానుభూతి పరంగా వీరికి న్యాయం చేసేంత వరకు అందరూ కూడా సంయుక్తంగా పోరాడి మనకి బాధితులకు న్యాయం చేసేంత వరకు న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటూ. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.